పురపాలక సంఘంలో జరిగిన అవినీతిని బయటపెడతామని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వెళ్లే సమయానికి కొంతమంది అధికారులు, సిబ్బంది విధులకు హాజరు కాకపోవడంపై సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం మాదిరిగా సిబ్బంది అలసత్వం వహించి ప్రజల సమస్యలు పెడచెవిన పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో ఇప్పటికే తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో జరిగిన అవినీతిపై ఎంక్వైరీకి కోరామని, తిన్న ప్రతి పైసా కట్టించేంత వరకు వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ట్రాక్టర్లు సప్లై వాటర్ సప్లై మీద రివ్యూ చేస్తే ఒక రోజుకి దాదాపు 8 ట్రిప్పులు యావరేజ్ 2 సంవత్సరాల నుంచి రాసి కాంట్రాక్టర్ రద్దు చేకూర్చినటువంటి సిబ్బందిని అందరూ కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. త్వరలో మీ అందరూ కూడా ఈ అవినీతి అనేది జరగకుండా చూసి బాధ్యత పూర్తిగా మేము తీసుకుంటాం. అంతేకాకుండా త్వరలో మీకు వివరాలన్నీ కూడా ఏ కాంట్రాక్టర్కి ఎంత లబ్ధి జరిగింది, దీంట్లో ఏం జరిగిందని కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం. అన్నింటిలో కూడా అన్నింటి మీద నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. పురపాలక సంఘంలో పూర్తి అవినీతిమయమైందనే విషయం మీ అందరికీ తెలుసు. గడిచిన 5 సంవత్సరాల్లో ఏ రకమైన అభివృద్ధి చెందకుండా కేవలం దోపిడీకి గురైంది పురపాలక సంఘం. టీడీఆర్ బాండ్లు అయితే, శానిటేషన్ అయితే, మరి అధికారులతో కుమ్మక్కైన ఎమ్మెల్యేతో కలిపి ఏం జరిగింది అనే దాని మీద విచారణ కూడా ఆదేశించడం జరిగింది. దాని మీద మరి నారాయణ మంత్రి గారు కూడా పెట్టాం, మరి ముఖ్యమంత్రి గారు కూడా లెటర్ ఇచ్చాం. కొంతమంది కంప్లైంట్స్ కూడా ఇచ్చారు టీడీఆర్ బాండ్ల మీద. అదేవిధంగా ఈ కాంట్రాక్టర్లు ఎవరో ఏంటి అనేది కూడా ఎంక్వైరీ జరుగుతుంది. దాని మీద ఒక 2 రోజుల్లో మీకు పూర్తి విశ్లేషణ అందజేస్తాను.